వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న రావారు రావారు సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ.
మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కొండకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి.
కృష్ణ కృష్ణ జయ నారాయణ గోవింద నారాయణ గోపాల నారాయణ గోవింద గోవింద నారాయణ गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल
ముకుంద హరే
అంతా రామమయం. చెప్పడు శంఖ చక్ర యుగము చేదో ఈ సంధింపడు. ఏ పరివారము వివాదము
ఆస్థాన సిద్ధాంతి గురువు శ్రీ రాముడు నరసింహాచార్య గారిచే రథసప్తమి అంటే ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజున మనం ఏం చేయాలి అనే దాని మీద వారి యొక్క ప్రవచనం, వారి బ్లెస్సింగ్స్ ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సిందిగా కూర్చున్నాం. వారి స్పీచ్ తర్వాత 11 మంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చంద్రికాడంబరచారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగ సృత విభక్త నిజ ప్రభావ భావంబర వీధి విస్తృత విహారిణి కృపజోడు భారతి. మన పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భారత ధరిత్రలోని గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, బ్రహ్మపుత్ర నుండి కావేరి వంటి నదులతో పవిత్రమైనటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కాశీ, గయా, ప్రయాగ, పూరి, భువనేశ్వరం, కోణంత, తిరుమల తిరుపతి, భద్రాచలం, బ్రహ్మంగారి మఠం, ఖమ్మం గాంధీ చౌక్, శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఇలాంటి పుణ్యక్షేత్రాలతో విరాజిల్లుతున్నటువంటి ఈ రోజున ఒక మహాపవిత్ర దినం. అంటే నవగ్రహాలకు అధిపతి అయినటువంటి వాడు, మనకి ప్రత్యక్షమైనటువంటి సూర్యనారాయణుడు, అతడే కర్మసాక్షి, ధర్మసాక్షి, సాక్షిభూతులు ప్రపంచ సృష్టికి మూల కారకుడైనటువంటి వాడు, మన జన్మలకు కారణమైనటువంటి వాడు. ఈ ఉత్తరాయణంలో ప్రవేశించడానికి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో మకర సంక్రమణ రోజున మకర రాశిలోకి ప్రవేశించాడు. ఈ రోజున దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించి మొట్టమొదట ఆ మహానుభావుడు ప్రయాణం ప్రారంభించినటువంటి పవిత్రమైన రోజు. అయితే ఈయన ఎలా పుట్టాడు అంటే, ఈయన తల్లిదండ్రులు ఎవరంటే కశ్యప బ్రహ్మ అంటారు. కశ్యప మహర్షి అదితి యొక్క కుమారుడు. ఈ కశ్యప బ్రహ్మ యొక్క అదితి యొక్క కుమారుడికి భాస్కరుడు అని పేరు, దివాకరుడు అని పేరు. అంటే దివం అంటే పగలు. ఈ పగల్ని అంటే వెలుతురు సృష్టించేవాడు. ఆదిత్యుడు, భానుడు ఇలా పేర్లు పిలుస్తుంటారు. ఏ పేరు పిలిచినా ఈ జన్మకు కారణమైనటువంటి వాడు ఈ మాయా ప్రకృతిలో వచ్చిన తర్వాత మన శరీరాలు మన స్వాధీనంలో ఉండవు, అనేక రంగాల్లో పరిగెత్తుంటాయి. అనారోగ్యానికి గురువు కారణం అవుతాం. స్త్రీ కానీ పురుషుడు కానీ అనారోగ్యానికి కారణమైనటువంటి వాడు కోటి రూపాయలు పెట్టినా నయం కాని జబ్బుని సూర్యుడికి మనం ప్రొద్దున్నే మొహం కట్టుకున్న వెంటనే కాస్త 3 సార్లు అట్లా అర్చనిస్తే చాలు. ఆ పూజకి సమర్పించడానికి చూస్తే సర్వరోగ నివారణ, అన్ని రోగాలు నయం కావాలంటే ఆ భాస్కరుడికి రోజు ప్రాతకాలంలో నమస్కారం ఏర్పడతారో మానసిక వ్యాధులతో సహా తగ్గిపోతాయి. అది మనకి భ్రమరాలు వ్యాసభాగంలోకి ఈ భాస్కరుడు మరి ఈ రోజే ప్రారంభం చేశాడు కాబట్టి మన పుట్టుకి కారణం కూడా ఈయనే కాబట్టి పంచభూతాన్ని ప్రభావితం చేసేటువంటి వాడు ఆదిత్యుడే కాబట్టి ఆయన మరి ఎవరిని పెళ్లి చేస్తున్నాడు? మరి సృష్టిలో భార్యాభర్తలు ఉండాలి కదా. విశ్వకర్మ కూతురైనటువంటి యొక్క సౌమ్యాదేవిని వివాహం. అయితే ఈ విశ్వకర్మ యొక్క కూతురైనటువంటి సౌమ్యాదేవి ఆమె సూర్య భగవాన్ని రోజు ఆరాధించినప్పుడు సూర్య భగవాన్
త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ చతుర్యుగాలకు కూడా మరి కారణపుత్రులే కానీ నీ కాంతిని నేను చూడలేకపోతున్నాను అన్నాడు. నీ కాంతిని నువ్వు అంత దూరంలో ఉంటే నేను చూడలేకపోతున్నా, దగ్గరకు వస్తున్నామంటే నాకు భయం వేస్తుందని చెప్పేసంటే ఏం చెయ్యాలి? ఆయన ఏం చేస్తాడు? ఆయన స్వభావాన్ని అట్టి అప్పుడు విశ్వకర్మ ఈ సూర్యుడిని స్థానం బట్టి గుండ్రంగా ఉండేటువంటి మన భుజాలు గుండ్రంగా ఉంటాయి, తలకాయ గుండ్రంగా ఉంటుంది, అంత గుండ్ర స్వరూపాన్ని ఏర్పాటు చేసి గోళాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని మధ్యభూతాన్ని పృథ్వీ, ఆపస్, తేజో, వాయువు, ఆకాశం ఈ 5 భూతాలు సృష్టించి ఓ పృథ్వీభూతమా జీవరాశి ఉత్పన్నం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆహారం కావాలి కాబట్టి నీవు పంట పండించాలి. మనం ఏ పంట పండించినా భూమి నుంచి పండాల్సిందే, ఆకాశం పండించాలి. అలాంటి పంట పండించేసి ఓ పృథ్వీభూతమా నీవు రక్షించాలి జనాల్ని, ఈ జీవరాశుల్ని. పిన్నయ్య కాని బ్రహ్మ పర్యంతం కూడా దేవతలను ఉన్నటువంటి వాడు రాముడు, కృష్ణుడు. మీరు చూశారు లేదు ఇప్పుడు దైవదర్శనం మనకి ఎక్కడ కూడా ఇది అయోధ్య అది ఎంత పవిత్రమైన పుణ్యం చేసుకుంటేనో ఈ జంటకు మనకు ఆ స్వామి దర్శనం అలా టీవీలో చూస్తామండి. సత్యసాయి కానివ్వండి, శని సాయి కానివ్వండి, బ్రహ్మంగా కానివ్వండి, ఏ మతం ఎవరు చెప్పుకున్నా కూడా ఎవరు పుట్టిన మానవ దేహం ధరించినటువంటి విశ్వపరమాత్ముడు కూడా ఆయన ద్వాపరయుగం అంతరం అయిపోయాడు. వీరభద్రుడు కూడా త్రేతాయుగం అయిపోయాడు. కాబట్టి దశావతారాలన్నీ పోయినా కూడా మనకు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనాయ సంభవం ఇదే. ఆనాడు దేవతలు ఎలా పుట్టారో, భక్తులు ఎలా ఉన్నారో ఆ జన్మలో చేసుకున్న పుణ్యం చెప్పే ఈనాడు ఆ సాయిబాబా ఇక్కడ మహర్షులు లాంటి వేద పండితులు ఇక్కడికి రావడం, ఈ మండపాన్ని తయారు చేయడానికి మూలభూతమైనటువంటి కారణమైనటువంటి వాళ్ళు వెంకన్న గారి దంపతులు, ఇంకా కమిటీ వారు అందరి పేరు చెప్తారు. అందరూ కూడా కలిసి మనకి ఈ జన్మ ఇచ్చినందుకు ఈ పుణ్యాన్ని కలిగించిన ఈ కమిటీ వారికి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలైనటువంటి మీ అందరికీ కూడా ఆశీర్వచనం చెప్తూ, సూర్య భగవానుడు ఆ మహానుభావుడు ఈ యొక్క దితి అతిథి అనేటువంటి యొక్క దక్షిణ బ్రహ్మ యొక్క భార్యలందరూ కూడా దితి కొడుకులు దైత్యులు, రాక్షసులు, అతిథి కొడుకులు దేవతలు అయ్యారు. ఈ దేవతలు దానవులు. మనలో ఎవరున్నారు రాక్షసులు, ఎవరు దేవతలు అంటే దయ, ప్రేమ, సత్యం, జ్ఞానం, శీలం, శుచిత్వం, వాత్సల్యం, అనురాగం, అభిప్రాయం, అభిమానం ఎవరికైతే ఉంటుందో వారు దేవతలు. ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం, కోపం, తాపం, నీచ గుణాలు, ఇంద్రియ భోగాలను ధరించాలనేటువంటి వాళ్ళకి వాళ్ళు రాక్షసులుగా మనలో ఉన్నారు. అయితే ఎక్కడికి మనం పూల తోటకి వెళ్ళాము, మల్లె తోటకి వెళ్ళాము, మల్లె వాసన వస్తుంది. ఉల్లి తోటకి వెళ్ళాము, ఉల్లి వాసన వస్తుంది. దేవాలయాలు సందర్శించాము, మనం ప్రాతకాలంలో లేచినప్పుడు చేసేటువంటి ఒక స్నానం పంచస్నానం, ఈ స్నానం అంతర్స్నానం. మనం ఇక్కడికి వచ్చి 72,000 నాడులకు కూడా ఈ యొక్క పవిత్రమైన భజన, భక్తి, పెద్దల దర్శనంతో మనం పునీతం అవుతున్నాం. మన యొక్క మనస్సు పునీతం కావాలి, అంతర్బహించ శుద్ధి కావాలి అంటే దేవాలయాలను దర్శించాల్సిందే. ఇటువంటి యొక్క ఈ విధానంగా ఈ దేవాలయానికి రావడంతో ఈ మహానుభావుడు మనకి సూర్య భగవానుడు, ఆదిత్యుడు, భాస్కరుడు, భావనుడు ఇలాంటి పేర్లతో పిలువబడుతూ సమస్త లోకాన్ని, ఒక్క లోకం కాదు 14 భువనాలు, భూలోక, భూమలోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకం అనేటువంటి యొక్క 17 లోకాలు, అతల, పిత్తల, సుతల, తలాతల, పాతాళాన్ని 7 లోకాలు, 14 భువనాన్ని మనకి పునీతం చేస్తున్నాడు. ఆ మహానుభావుడు ప్రయాణం చేసేటువంటి యొక్క రోజుల ప్రాతకాలంలో లేచి జిల్లేడాకులు, రేగు ఫలాలు నిద్ర పెట్టుకొని మనం స్నానం చేయాలి. మర్చిపోతే జిల్లేడు ఆకుని నిద్ర పెట్టుకున్నట్టు అనుకుంటే చాలు. దొరకాలంటే దొరకకుండా దేవుడు పెట్టలేదు. అలాగే మీరు ఈనాడు సృష్టికి మూలభాగాలు భగవంతుని ఎలా స్మరిస్తున్నారో
నమస్కారం పెట్టుకొని తర్వాత నీ భర్త ఈ యొక్క దేవతలు త్రిశక్తి దేవతల కంటే కూడా మహా దైవ స్వరూపం కాబట్టి భర్త పాదాల పుట్రనురేళ్ళైనా తాకి నమస్కారం. ఇక లేచిన వెంటనే ఈ రోజుతో ప్రారంభం మాంగళ్య సూత్రం మంచి శుభం గలపట్టి ఆత్మ పరమాత్మకి ప్రతీకలైన రెండు మంగళ సూత్రాలను తీసుకొని కళ్ళకెత్తుకొని నీ పాలు తాగే పసి బిడ్డలకు నీ భర్తలు తప్ప నీకు తప్ప మళ్ళీ ఎవరికి ప్రపంచంలో చివరి తుది సాక్షులకు చూపుతున్నాడు. ఆ సూత్రాన్ని మళ్ళీ ఒకటే పెట్టుకోవాలి. ఎడమ చేతితో తాకుకోవాలి, కుడి చేతితోటే తీసుకొని కళ్ళకెత్తుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఈ యొక్క కుడి కన్ను, చంద్రుడు ఈ 33 కోట్ల దేవతలతో సాక్షాత్కారం. 33 కోట్ల దేవతలు ఇక్కడ ఉన్నారంటే ఒక మనిషికి ఉండేటువంటి రోమాలు 33 కోట్లు. ఏ రంధ్రం ద్వారా ప్రాణం విశ్వాస వెళ్ళిపోతుందో తెలియదు. ఏ రంధ్రం ద్వారా ప్రాణవాయువు ప్రవేశించిందో మనకి తెలియదు. నమ్మకంతో పడుతుంది. కాబట్టి నీవు చేయాల్సింది సూర్య భగవాన్ని తలుస్తూ స్నానానంతరం ఒట్టు లేకుండా కుంకుమ శోభితురాలు కుంకుమ పెట్టు, లేకపోతే విభూతి పెట్టు. మీరు పెట్టుకొని ఒట్టు లేకుండా పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకునేవారు మిగతా బుద్ధిస్తులు పెట్టుకుని ఆఫీస్లో మీ భర్త క్షేమం కోసం ఇలా మీరు చేసినట్లయితే 100కి 100 రూపాయలు 100 సంవత్సరాలు జీవిస్తాం. అందులో అనుమానం లేదు. నేను ముందు లేదు మా తల్లిదండ్రులు నమస్కారం, శివుడికి నమస్కారం పెట్టుకుని తల్లిదండ్రులు నమస్కారం పెట్టుకోమంటే 82 సంవత్సరాల దాకా గబ్బట్టి ఉండలేదు. 32 ఏళ్ళు ఏంటి షుగర్, అందుకని షుగర్ నేను చేయదు. మందులు వేసుకుంటున్నాయి సహజమే. కాబట్టి మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మళ్ళీ మనం దత్తరాహిత్యం చేసుకోవాలంటే మనం రోజుకి 5 సార్లు ప్రార్థన చేసేటువంటి కొన్ని మంది కాదు. ప్రతి క్షణం కూడా మనకి పెద్దలు చెప్పారు రామంటారు. ఒకవేళ వారు వయస్సులు కాదు కదా, మీరు చూడు అంటారు. అనుకోండి ఇలా ఈ విధంగా మీరు భాగ్యంగా పవిత్రండి. తర్వాత అంతర్శుద్ధి చేసుకోండి, ఏకముక్తం చేయండి. కనీసం పండగ 30 రోజులైనా మీ భర్తని పొరపాటునైనా కోపం వచ్చినప్పుడు మీరు తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి. అలా మీ పిల్లల్ని ఒక్క మాట చెప్తాను, ఇటువంటి దుర్భాషలను మాట్లాడి ఎందుకు పెరుగులో పెట్టవు, నీరులో పెట్టవు అది మాత్రం అనకండి. కథార్థాన్ని దేవతుంటారు కాబట్టి మీరు చల్లగా ఆయువు ఆరోగ్యం ఐక్యతతో మీరు వర్తిల్లాలని ఆయురారోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు. ఆయురారోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధి సమృద్ధిరస్తు. పుత్ర పౌత్రాభివృద్ధి సంపుష్టిరస్తు. స్వస్తి సన్మంగళాని శ్రీ శాంతిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సత్యం చాలా సత్యం. గురువు గారు అంటే గురువు గారే ఖచ్చితంగా 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు మెయింటైన్ చేసి ఇచ్చారు. వారి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని, అదేవిధంగా వారికి సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి సంపూర్ణ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా. జై బలో సాయినాథ్ మహారాజ్ కి. సందర్భంగా ఒక మంచి సేవా కార్యక్రమం మన మందిర కమిటీ సహకారంతో వేములపల్లి వెంకటేశ్వరరావు గారు సంకల్పించారు. అదేంటంటే ఒక 13 మంది పేద బ్రాహ్మణులకి 1500 రూపాయల నిత్యావసర సరుకులు మొత్తం కూడా ఈరోజు మందిరం తరఫున వార్షికోత్సవం భాగంగా అందించడం జరుగుతుంది. ఈరోజు ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసినంత ఫలితం వస్తుంది. ప్రమోదిని గారు వారు కూడా ఒక వేద బ్రాహ్మణులకి ఈరోజు ముందుకొచ్చారు. పద్మ గారు అమ్మగారు వారు కూడా ఒక అయ్యగారికి ముందుకొచ్చారు. మౌనిక
రాయపూడి వెంకటరామారావు గారు, వెంకటరామ జ్యువెలరీ అధినేత వారు ఒక వేద బ్రాహ్మణులకి వసంతానం యొక్క సరుకులు కూడా అందిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి సాయినాథిని ఆశించడం కోరుతున్నాం. వేలుపల్లి శ్రీనివాసరావు గారు జయగారిని రావాల్సిందిగా కూర్చున్నాం. వి సుభాష్ చంద్రబోస్ రావాల్సిందిగా కూర్చున్నాం. కాకపర్తి సూర్యం రమాదేవి గారు ఈరోజు ఒక చక్కగా బ్రాహ్మణ కుటుంబానికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. వారికి వారి కుటుంబానికి సాయినాథ్ ఇస్తున్నారు. వారికి కూడా సాయినాథ్ ఆశిస్తున్నారు కోరుతున్నాం. మేడం బాబు సార్ చూడండి, ఇటు ఇటు మేడం సార్ చూడండి సార్. సార్ సార్ చూడండి సార్.
శేఖరా ప్రియకరా సాయి శంకరా సామగాన ప్రియకరా సాయి శంకరా హర 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 శివ శంభో నటన శేఖరా హర 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 శివ శంభో నటన శేఖరా శ్రీనివాస సాయి దేవ సాయి ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం ఎండకు వానకు కొండకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి సాయి రామ మసీదుకు అను మహల్ సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకమాయి అక్కడ అందరూ భాయి భాయి బాబా బోధల నిలయమదోయి సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా ఖురాను బైబిల్ గీత ఒకటని కులమత భేదం వద్దనే గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి నిండి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపే పల్లి భాషకు అర్థం తెలిపే ఆతుల రోగాలను హరించే భక్తుల బాధలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాడిమును దక్షిణాడిగే మరణం జీవికి మార్పుని తెలిపే మరణించి తను మరలా బ్రతికి నీదని నాదని అనుకోవద్దనే ధునిలో ఊదివి పూతిగనిచ్చే భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు సావడి ఉత్సవమై సాగగా కంకణ హారతులందుకొని తన పాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేద శాస్త్రములకు అతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయితుడిలోని పొగలుగా భక్తుల మనసుల చిరంజీవి
సర్వ విఘ్నోపశంతయే కిసలయ ఖండెందు బిసకుంద పద్మాబ్జ పదపాల భుజరద పాణి నేత్రం గాకళకరభ చక్రవయత్పులన శంఖ జంఘోరుకుజ మధ్య జఘన కంఠం ముకుర చందన బింబ శుక గజ శ్రీకార గండగండోష్టక గమన కర్ణం చంపకెందు స్వర్ణ చపర ధనున్నేల నాసానంగ దృగ్భ్రూ శిరోజం నలిసుధావత్త కుంతలహసనాభి కలిత జనకావనీ పాల కన్యకాలలామ పరిణయమయ్యే కార్ముక ధ్వంసముంగువ గగనతడు. అట్టి మన రామచంద్రుడు, అయోధ్యరాముడు, భద్రాద్రిరాముడు, అమ్మలు స్వాములు అందరూ కూడా మనల్ని రక్షించాలని కోరుతూ అమ్మని అమృతపాయనపరమైనటువంటి ఆ వాక్కుల్ని మనం విందాం. స్నానం చేస్తే శరీరం శుభపడుతుంది, అమ్మల మాటింటే ఆనందం పొంగుతుంది. అంచేత పవిత్రంగా మన యొక్క జన్మ చరితార్థం చేసుకోవడం కోసం అమ్మని మరి వారి అనుమతితోటి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సమర్పించారు వీరు ముగ్గురు కలిసి. వారిని మనం సాదరంగా గౌరవించుకుందాం. సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా సన్మానించవలసిందిగా వేములపల్లి వెంకటేశ్వర గారిని, సత్యవేణి గారిని కోరుచున్నాం. తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి మనకి అన్నదానానికి సహకరించినటువంటి కీర్తిశేషులు తేరాల రామారావు గారి పుత్రులు తేరాల భాస్కర్, తేరాల రమణ వారు పనుని రాలేకపోయారు, వారి పుత్రులు వచ్చారు. మన మందిరం తరపున మేడం తోటి వాళ్ళకు కూడా సత్కారం జరగబడుతుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, జయ సాయి, జయ సాయి జయ సాయి. బాగాలేదు నాన్న ఇది. సాయిరామ్.